ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఎస్సీల మత మార్పిడిపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు సారాంశమేంటి? క్రైస్తవంలోకి మారినటువంటి ఎస్సీలు, ఎస్సీ కేటగిరీకి సంబంధించిన విషయంలో కానీ, ఎస్సీ కులానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సౌకర్యాలు, దాని ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించలేరు, వాటిని ఆస్వాదించలేరు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే వ్యవహారంపై గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సమర్థించింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడినటువంటి ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తి మతం మారిన తర్వాత తనకు ఎస్సీ హోదా పోతుంది కాబట్టి తనకు కొనసాగించాలి, ఈ రకమైనటువంటి పరిస్థితి కరెక్ట్ కాదు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారించినటువంటి జస్టిస్ ఎన్ హరినాథ్ రెడ్డి ధర్మాసనం దీనికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత మతం మారినటువంటి, అంటే క్రైస్తవంలోకి మారినటువంటి ఎస్సీలు తమ హక్కులను అనుభవించలేరు, ఇది మతం మారినటువంటి వ్యక్తులకు ఇది వర్తించదు అని చెప్పి స్పష్టం చేస్తూ ఒక తీర్పును వెలువరించారు. ఆ తీర్పును సవాలు చేస్తూ ఆనంద్ అనేటువంటి వ్యక్తి ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు దీనిపైన విచారించినటువంటి సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో జోక్యం చేసుకోవటానికి ఎలాంటి కారణాలు తమకు కనిపించడం లేదని, ఎస్సీలుగా ఉన్న వారు హిందువు, అదేవిధంగా హిందూయిజము, బౌద్ధిజము, అదేవిధంగా సిక్కులు, ఈ నలుగురు మాత్రమే దీన్ని ఎస్సీ హోదాను అనుభవించగలరు. అదేవిధంగా క్రైస్తవంలోకి మారినటువంటి వ్యక్తులు, భారతదేశంలో గుర్తించబడినటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత క్రైస్తవంలోకి మారినటువంటి వ్యక్తులు ఎస్సీ హోదాని అనుభవించలేరు, అది సాధ్యం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఎస్సీ హోదాలో ఉంటారు, ఎస్సీ హోదాకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ అనుభవిస్తారు, అంతవరకు తాము స్పష్టంగా చెప్తున్నట్లుగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, పికే మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేస్తూ ఆనంద్ అనేటువంటి వ్యక్తి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ధన్యవాదాలు అరుణ్.